మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఎన్నో రకాలుగా సమస్యలు ఉంటాయి. సమస్యలు లేకుండా ఎవరూ ఉండరు. ప్రతి కుటుంబం ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటుంది. చదువుకునే సమయంలో చదువులో మంచి స్థానంలో లేరని, చదువు ముగిశాక ఉద్యోగం లేదని బాధపడుతూ ఉంటారు. ఉద్యోగంలో చేరాక తోటి ఉద్యోగులతో సమస్యలు లేదా జీతం సరిపోక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంట్లో గొడవలు, మనస్పర్ధలు, ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు, ఇలా ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు. డబ్బు పుష్కలంగా ఉంది, ఎలాంటి సమస్య లేదు అని అనుకునే లోపుగా అనారోగ్యాల పాలవుతూ ఉంటారు లేదా ఇంట్లో మనస్పర్ధలు ఏర్పడతాయి. డబ్బు లేని వారికి డబ్బు లేదనే బాధ, ఉన్నవారికి అనారోగ్యం, ఇంకా ఇతర సమస్యలతో బాధ, ఇలా ప్రతి ఒక్కరూ సమస్యలతో కష్టాలతో జీవిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు శనివారం రోజున ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ దరిద్రమంతా తొలగిపోతుందని పండితులు చెప్తున్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది ఒక తాంత్రిక పరిహారం. తాంత్రికం అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. ఇది భయాన్ని కలిగించే తాంత్రిక విద్య కాదు, దరిద్రాన్ని తొలగించే తాంత్రిక పరిహారం. ఈ పరిహారం చేయటం వలన ఎవ్వరికీ ఎలాంటి నష్టం రాదు, కలగదు కూడా. శనివారం రోజున సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి శుచిగా స్నానమాచరించి నలుపు రంగు వస్త్రాలను ధరించి పూజా గదిలో దక్షిణముఖంగా కూర్చోవాలి. ఇప్పుడు 108 మిరియాలను చేతిలోనికి తీసుకొని ఓం ధూమ్ ధూమవతియే స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఆ తర్వాత ఒక నలుపు రంగు వస్త్రం తీసుకొని మిరియాలను అందులో వేసి మూటకట్టి ఎవ్వరికీ కనిపించకుండా ఒక చోట పెట్టాలి. ఇలా చేసి శనివారం మధ్యాహ్నం మీరు అన్నం తింటున్నప్పుడు ముందుగా ఒక పిడికెడు అన్నాన్ని పక్కకు తీసి అందులో 2 స్పూన్ల నెయ్యి పోసి కొంచెం కుంకుమను కలపాలి. అది ఎర్రగా మారుతుంది. దీన్ని బలి అన్నం అంటారు. ఈ అన్నాన్ని ఇంటి బయటకు తీసుకుని వెళ్ళి కాకులకు ఆహారంగా పెట్టాలి. ఇలా ఈ తాంత్రిక పరిహారాన్ని 6 శనివారాలు చేయాలి. 7వ శనివారం నాడు మీకు వీలుగా ఉంటే ఇంట్లో హోమాన్ని చేయించి 6 శనివారాలు దాచి ఉంచిన మిరియాలను అగ్నిలో వేసేయాలి. ఇలా చేయటం కుదరకపోతే మీ దగ్గరలోని సాయిబాబా ఆలయానికి వెళ్ళండి. బాబా ఆలయంలో నిరంతరం దుని వెలుగుతూనే ఉంటుంది. ఆ మిరియాలను అందులో వేయండి. ఇలా కూడా కుదరని వారు ప్రవహించే నీటిలో వదిలేయండి. ఇలా క్రమం తప్పకుండా చేయటం వలన మీకు ఉన్న ఎలాంటి సమస్య అయినా అతి త్వరలో తొలగిపోతుంది. కావున మీరు కూడా ఈ శనివారం నాడు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన మీ ఆర్థిక, అనారోగ్య, అప్పులు, మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రం మొత్తం తొలగి మీరు ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.